మీద ఉన్న ఈ ఆర్టీసీలో వివిధ సంఘాలు, అసోసియేషన్లు మరి యూనియన్స్ ప్రధాన కార్యదర్శులు వారందరికీ మరి అదేవిధంగా ముఖ్యంగా మరి ఇక్కడ విచ్చేసిన మేధావులందరూ మరి నా పర్సనల్గా కూడా మా రాష్ట్ర కమిటీ వైపు నుంచి కూడా మరి సారు పెద్దలు మేధావులు వేద్ కుమార్ గారికి మేము టోటల్గా మా రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అయ్యా ఇవాళ కార్మికుల యొక్క సమస్య ఇవాళ సూక్ష్మంగా వారి యొక్క బాధలు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి వారు కారకులైనారని చెప్పి మీ ముందు నేను వినియోగించుకుంటున్నాను. సరే, ఈ తెలంగాణ బైఫర్కేషన్ అనేది సమస్య ఏజెండా. మరి ఈ ఏజెండాలో ఒకటి మనము ఈ ఆర్టీసీలో ఉన్న కార్మికులు వారి సమస్యలు అనేది ప్రధానం. సరే, ఇక్కడ ఒక సెమినార్గా మనం అందరం ఇక్కడ కోరుకున్నామని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సరే, మరి ఇది డెమోక్రసీ కంట్రీగా మనం అనుకుంటా ఉన్నాము. మరి ఈ డెమోక్రసీ కంట్రీలో మనకు వాకు స్వాతంత్రం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది మనకు అవసరం. ఎందుకంటే ఈ సెమినార్లలో రికగ్నిషన్, నాన్ రికగ్నిషన్ అనేది సమస్య కాదు. ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు మీద వారు మన వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరైనా చెప్పుకునే అవకాశం ఈ వేదిక వైపు నుంచి ఉంటుందని నా వ్యక్తిగతంగా నేను భావిస్తా ఉన్నాను. దయచేసి తప్పులుంటే కూడా పెద్దలు మన ఆర్టీసీలో ఏదో రికగ్నిషన్ ఈ కార్మికులను ముందు నడపడానికి మేము ముందుంటే మేము ఎన్నుకుంటాము. మరి ఆ విషయంలో మాకు భేదాభిప్రాయాలు ఏం లేవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సరే, ఇవాళ ఈ ఉద్యమము ఎందుకంటే నేను ఈ విషయం ఏం చెప్తున్నంటే కొన్ని సమస్యల్లో లోక్పాత్రం పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కార్మికుడు అనేటోడు అడుగుతా ఉన్నాడు, అయ్యా అన్న మరి స్టేట్ గవర్నమెంట్కు 43% ఇచ్చిందన్న, మరి మన ఆర్టీసీ కార్మికులకు ఏమి ఇస్తున్నారు అని అడుగుతా ఉన్నారు. మరి దానికి సమాధానం ఏం చెప్తామండి? ఇదే బైఫర్కేషన్ అన్న, మనకు అది అయ్యేదాకా మనకు రాదు, మన సొమ్ము మనకు రాదు అని చెప్తా ఉన్నాం. అంతే కదా సార్? అయితే ఒకటి చిన్న విషయం ఏంటంటే ఈ ఉద్యమ స్ఫూర్తి అనేది ఎక్కడ మొదలైంది? ఇవాళ యూనివర్సిటీలో ఫస్ట్ విద్యార్థులుగా మొదలైంది. ఈ విద్యార్థులు పోతూ రాజకీయ నాయకులు కంకణం కట్టుకుని వారి యొక్క ప్రజానీకం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే సమస్యలు ఒకసారి నెమ్మదేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి రాజకీయ నాయకులు పోతుంటే వారి ఎంత ఎవరు ప్రజానీకం లేరు. ఆ కార్మికులు, కర్షకులు ఎవరు కూడా ఈ ఉద్యమం లేదు. మరి ఆ రాజకీయాలు పోయినాక స్వరూపం ఎక్కడ దాల్చింది? మరి ఇదే కోదండరామ్ గారు వచ్చేసి లేలేవో బాబు, ఈ యొక్క తెలంగాణ విభజన కావాలంటే మరి కార్మికులు, కర్షకులు మీరు అందరూ కూడా ఐకమత్యంగా పోరాడితేనే మార్పు విప్లవం జరుగుతుందని. మరి విప్లవం అంటే విప్లవం కాదండి, తుపాకులు పట్టుకునేది కాదు. విప్లవం అంటే మార్పు అనేదానికి గాంధీ విప్లవం. అయితే ఆ మార్పు జరుగుతుందని చెప్పేసి ఆనాడు భావించి ఈ కార్మికులను చూశారు. మరి ఈ కార్మికులే పోతూ బొగ్గుదాని వాళ్ళని ఉద్యమానికి లాగలిగారు. మరి ఆ బొగ్గుదాని వాళ్ళని లాగలిగినప్పుడు మరి ఏనాడు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి ఈ సమ్మె జరుగుతుంది, తెలంగాణ గురించి ఇంత వేడెక్కుతుంది, ప్రజానీకం ఇన్వాల్వ్ అవుతుందని కూడా అప్పటికి లేదు. మరి అప్పుడు ఏంటంటే ఇదే ఆర్టీసీ కార్మికులు అనేది ఉద్యమంలో వచ్చినాక ఈ ఉద్యమం పెద్ద స్వరూపాన్ని తీసుకున్నది. మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి నాంది పలికింది ఆర్టీసీ కార్మికుడు అని మీ ముందు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే ఈ ఉద్యమం జరిగిపోయింది, ఉద్యమం వచ్చింది, మరి తెలంగాణ వచ్చింది, మరి ఇక్కడ జరిగిన విభజన అనేది బైఫర్కేషన్ అనేది వచ్చింది సమస్య. ఈ బైఫర్కేషన్ సమస్యలో మరి మనం కొంచెం లోక్పాత్రకు పోయినప్పుడు మరి ఎందుకయ్యా ఈ బైఫర్కేషన్ జరుగుతలేదు అన్నప్పుడు మరి ఏదైతే అధికారులుగా ఉన్నారో వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు, కేవలం స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ యొక్క ప్రమోషన్ గురించి ఐకమత్యంగా ఇవాళ వాళ్ళు ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని ఇవాళ రోడ్ల మీదకి వచ్చిండు. ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆనాడు వీళ్ళందరూ ఎక్కడ పోయారని చెప్పి వేదిక పని నుంచి నేను వారికి తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు వచ్చేసి అయినా మేము తెలంగాణలో మా ఆఫీసర్లు, మా ప్రమోషన్లు, మా కార్పొరేషన్లు ఎక్కడ పోతాం అనేది వాళ్ళ యొక్క పెద్ద తడబుట్టింది. అదొక ప్రధాన సమస్య అయిపోయింది. ఇలా కార్మికుడు పక్కకు పోతాడు, ఉద్యమంలో ఉన్న కార్మికుడు పక్కకు పోతాడు, ఆఫీసర్ల ప్రమోషన్లు వాడి యొక్క దీని గురించి ఆలోచనలు చేసింది. అదొక భాగం. ఇంకా పోతూ ఉంటే మరి
ఇవాళ ఏదైతే ఉందో ఇవాళ మనం లీగల్గా చూసుకుంటే మరి కార్మికుడు మన సొంతగా మరి మన బంగారు తెలంగాణ అన్నారు, మన గవర్నర్లు మన చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు. అయినా కానీ ఏమన్నాడు, అయ్యా నీ సంస్థ లాస్లో ఉంది బాబు, మరి మాకు బాగా లాస్ పోతా ఉంది ఆయన చెప్తా ఉంటే ఇదే కార్మికుడు ముందుండి ఒకరోజు జీతం చెల్లించగలిగిందండి ఈ కార్పొరేషన్ నిలబెట్టుకోవడానికి. మరి అది వాస్తవంగా కాదని నేను అర్థమలుచుకున్నాను. మరి ఏదైతే ఒకరోజు జీతం ఇవ్వగలిగిందో ఈ కార్పొరేషన్ నిలబెట్టుకోవడానికి కార్మికుడు త్యాగం చేసిండు అనేది మనం గుర్తించుకోవాలి కదండి. మరి కార్మికులు ఎందుకు పక్కన పెడతామండి? మరి గవర్నమెంట్ కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే మరి ఆర్టీసీ కార్మికులు ఎందుకు పరిగణలో తీసుకుంటున్నారు మీరు? మరి ఏదైతే తెలంగాణ ఇంక్రిమెంట్ అన్నారు, మరి నానా ప్రకటనలు చేస్తా ఉన్నారు. మరి మేము విన్నవించుకుంటున్నాం ఇలా గవర్నమెంట్కి, గవర్నర్ చీఫ్ మినిస్టర్ గారికి ఏమని, ఫస్ట్ మీరు ఏ పని తీసుకున్నా మీరు పిఆర్సీ అంటున్నారు, రోజు పత్రికలు ఇస్తాను. బంగారు తెలంగాణ మేము సంతోషిస్తాం, మేము ఆహ్వానిస్తాం, దాన్ని ఇంకా మంచిగా చేయండి, మేము దానికో మేము ఎవరికి వేరే అభిప్రాయం లేదు. కానీ ఈ కార్మికులు ఏనాడు ఏ ప్రభుత్వాన్ని మర్చిపోయినా ఆ ప్రభుత్వాల చరిత్రలో ఎక్కడ మిగలలేదు అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ కుట్ర ఎక్కడ జరుగుతుందండి? మరి ఏదైతే మన కార్పొరేషన్ ఉంది, వాళ్ళు తెలంగాణ అనుకున్నాం, బైఫర్కేషన్ అనుకున్నాం, దీంట్లో మళ్ళీ 4 కార్పొరేషన్ చేయాలనే ఆలోచన పుడతా ఉన్నది. మరి ఈ ఆలోచన ఎక్కడికి వస్తా ఉన్నది? ఈ ఆలోచన ఎక్కడికి వస్తుంది అంటే మరి మనం ఇవాళ ఒకటి అనుకున్నాం, కొనడానికి మన దేశం నిర్ణయానికి ఓడిపోయిందట. అట్లా ఈ కార్పొరేషన్ బైఫర్కేషన్ కార్మికులు తన కూర గుట్ట బట్ట ఇవన్నీ అడుగుదామంటుంటే ఇంకో వైపు నుంచి అసలు నీ కార్పొరేషన్ ఉంటుందా పోతుందా అనేది పెద్ద సమస్య అయిపోయింది. ఇలా ప్రైవేటైజేషన్ వరకు తీసుకోవడానికి ముఖ చిత్ర చేయడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తా ఉన్నాయి. ఇది మద్దతు కాదు, నేను ముందు ఆలోచన చెప్తున్నా. ఏదైతే మరి భారతదేశ వ్యాప్తంగా గ్లోబలైజేషన్ కూడా మనకు సమస్య ఉన్నది. ఏదైతే రోజు చెప్పే పిల్లి ఏదైతే 2014 ఉన్నదో ఆ 2014 కూడా మన ఇల్లు కాదు పక్కింది కాలిపోతుంది, మన ఇల్లు అయితే కాదు అనే ఆలోచన కార్మికుడు ఉంటాడు. కానీ పక్కింది కాలినప్పుడు మన ఇల్లు కూడా కాలుతుంది. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. మరి సేఫ్టీ బిల్లు గురించి బ్రహ్మాండమైన పోరాటాలు జరుగుతుంది. ఆ సేఫ్టీ బిల్లు ఏదైతే జరుగుతూ ఉన్నదో ఇవాళ భారతదేశంలో మరి 6 దేశాల నుంచి ఒక కమిటీని వేసుకొని 6 దేశాల ప్రతినిధులు తీసుకొని మరి కార్పొరేట్ సజెషన్ తీసుకొని ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉండాలో, మరి ఆర్టీసీ కూడా మనం ఏదైతే దీంట్లో ప్రైవేట్ వాళ్ళు బస్సులు ఆపరేషన్ కు పాల్గొంటారో మన ఆర్టీసీ వారు వేడుక నుంచి మరి పాల్గొనాలని చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు కరెక్ట్? అయితే ఇవన్నీ కూడా చాలా విషయాలైన సమస్యలు మరి కార్మికులు సూక్ష్మంగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి బైఫర్కేషన్ విషయంలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి కొన్ని డీజిల్ ఉందండి, డీజిల్ ఆటల్లో రూపాయి పెరిగితే మన కార్పొరేషన్ ఏమన్నారు, పొద్దున్నే పేపర్ స్టేట్మెంట్ మన ఎంపీ గారు ఏమిస్తారంటే అయ్యా నీకు 100 కోట్లు 200 కోట్ల నష్టం జరిగిపోతుంది, కార్మికులకి జీతాలే లేవు అంటారు. మరి అలా డీజిల్ ఎంత 12 రూపాయలు 14 రూపాయల దాకా డీజిల్ రేట్ తగ్గుతుంది. మరి డబ్బులన్నీ మీరు ఎవరికి లాభం చూపిస్తున్నారు? దాంతో సమాధానం లేదు. అయితే ఈడీ గారి దగ్గర పోతే సార్ ఏం సార్ మరి ఇంత డీజిల్ ధర పెరిగిపోతుంది, మరి మా కార్మికులు ఎట్లా ఉన్నారంటే ఆయన అంటారు, అరే బాబు నీకు జీతాలు ఇచ్చేదట్లా మీకు ఎంత డీజిల్ ధర పెరిగినా ఇంకా 50% లాసే ఉన్నది, మీ జీతాలే 50-60% ఇస్తున్నాం మేము, మీకు తరిగినా ఏం లేదు, ఇదంతా వస్తుంది అంటారు. ఈ వాస్తవాలు అవాస్తవాలు గమనించాలి. మరి ఇప్పుడు ఏంటంటే ఇవంతా కూడా మన బుద్ధ సమాజం మీద ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఏమైతే ఉద్యమానికి నాందిగా పెంచినటువంటి చాలా మంది ఇక్కడ ఉన్నారు. మరి ఇదే మన జేఏసీ మనం పోరాటం చేసినప్పుడు వేద్ కుమార్ సార్, చిత్తూరు ప్రభాకర్ అన్న వీళ్ళందరూ కూడా ఆర్టీసీలో బయట నుంచి ఎంటర్ అయిపోయి మన అందరి ఐక్యతకి అన్ని ఏదైనా సంవత్సరంగా పోరాటం సాగించడానికి వారు చాలా కృషి చేశారు. ధన్యవాదాలు. అదే విధంగా ఇవాళ ఏదైతే ఈ సమావేశం కూడా ఏ పెద్ద చిన్న కార్యక్రమం లేకుండా మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేది. మరి ఇదే ఐక్యతలో నేనేమంటున్నా అంటే ఈ సమస్యలు చెప్పుకొని పోతుంటే చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మనకు తీరే సమస్యలు కావు. కార్మికులు ఎప్పుడు తీరుతాయా అంటే ఒక పెద్ద సబ్జెక్ట్ ఉన్నది. కాబట్టి నేను నా పర్సనల్గా వినియోగించుకునేది ఏంటంటే
వీళ్ళు మనకు పెద్ద చిన్న తారతమ్యం ఏం లేకుండా మనమందరం ఐకమత్యంతో ఈ సమస్య మీద మనం ఈ వేదిక పైన ఉన్నామో ఏ ఏజెండా పైన ఈ వేదిక పైన ఉన్నామో ఆ ఏజెండా నా సమస్యను తీసుకొని మనందరం కూడా మళ్ళీ కంకణబద్ధమై మరొక తెలంగాణ మరొక కార్మికుల జీవనం గురించి మరొక కార్మికుల జీవితం గురించి పోరాడటానికి మనం అందరం కూడా ఐకమత్యంగా ఇదే వేదిక పై నుంచి మనం శబ్దం తీసుకొని కానీ మనం నడుచుకొని ఇక్కడ దీన్ని చేస్తే బాగుంటుందని చెప్పి వినియోగించుకుంటున్నాను. మరి ఏదైతే ఈ అవకాశం ఇచ్చారు మరి సమయం కూడా మరి అందరూ మాట్లాడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. మరి ఇచ్చినందుకు మరి మీరందరికీ కూడా మరి వేదిక పైన అధ్యక్షుడు అందరికీ మరి సార్ ముఖ్యంగా వేద్ కుమార్ సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.